సో గైస్ ఇప్పుడే మేము దర్శనం చేసుకున్నాము. స్వయంగా వెలిసిండు అని అంటున్నాడు. పంతులు గారిని అడుగుదాము. ఎన్ని సంవత్సరాల నుండి వెలిసిండు అడుగుదాం. సో ఎన్ని సంవత్సరాల నుండి వెలిసిండు? 500 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ అహోబిలంకి వచ్చి స్వామి హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా విలేజ్కి వెళ్తున్నాము. ఇక్కడ బాలార్ దాటినాక బ్లూ ఫాక్స్ అని ఒక హోటల్ ఉంటుంది, మంచి ఫేమస్ అనమాట. చాదాగి వెళ్తున్నాము. ముందర దారిలో ఏమేమి వచ్చేది ఏమేమి లేదు నేను చూపిస్తాను. మా ఊరికి ఈరోజు వెళ్తున్నాం. చాలా రోజులు వెళ్ళాక ఊరికి వెళ్ళే ముందర ఆ దారిలో ఏమేమి వచ్చేది ప్లేస్ మొత్తం చూపిస్తాం. నాకు తెలిసినవి చూపిస్తాను. సో గైస్ ఇప్పుడే జడ్చర్లకి ఎంటర్ అవుతున్నాము. ఫ్లైఓవర్ దిగేసినాము. మామనార్కి వెళ్ళే రూటు అండ్ మామనార్కి ఏ రూట్లో వెళ్ళాలి చూపిస్తాను. ఫ్లైఓవర్ దిగేసినాక రైట్ తీసుకొని వెళ్ళాలి. సో నేను రావడం చాలా రోజులైంది కాబట్టి దారిలో ఏమేమి ఉన్నది చూసుకొని వెళ్దాం. టెంపుల్స్ ఏమైనా ఉన్నా కూడా టచ్ చేసుకొని వెళ్దాం. స్ట్రైట్ వెళ్తేనేమి గద్వాలకి వెళ్ళే రూటు. స్ట్రైట్ వెళ్తే రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్కి తీసుకుంటేనే మహమ్నార్కి వెళ్ళే రూటు. మా ఊరికి వెళ్ళే రూటు ఇదే. రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసి జడ్చర్ల బస్ స్టాండ్. ఈ లెఫ్ట్ జడ్చర్ల బస్ స్టాండ్ అనమాట. ఈ జడ్చర్ల నుండి జయదుర్గుట్టకు కూడా డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఈడ నుండి జయదుర్గుట్టకు బస్సులు ఉంటాయి. డైరెక్ట్ జయదుర్గుట్ట నుండి జడ్చర్లకు బస్సులు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. సో గైస్ ఇప్పుడే మహమ్నార్కి ఎంటర్ అయినాము. ఇక్కడ స్టార్టింగ్లో ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ ఎక్కబోతున్నాం. ఎక్కినాం కూడా ఆల్రెడీ. సో ఊర్లో వెళ్దామా ఊరు బయట వెళ్దామా మా గ్యాంగ్ డిసైడ్ చేసుకున్నాక చెప్తాను. అది ఎట్లా వెళ్దాం. ఊర్లో వెళ్దామా, మామనార్లో ఊర్లో వెళ్దామా ఊరు బయట వెళ్దాం. ఊర్లో నుండే ఓకే. సో మామనార్ అవుటర్ కూడా పడబోతుంది. అంటే రెడీ అయింది. ఇంకా మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఊరు బయట వెళ్ళింటే అవుటర్ కూడా చూపిస్తామని అనుకున్నా. వీళ్ళు మామనార్ కొందరు చూడని వ్యక్తులు ఉన్నారు కాబట్టి మామనార్లో ఊర్లో తీసుకొని వెళ్తాను. ఇది బుత్పూర్ రోడ్డు. పిస్తా హౌస్ హైలైట్ ఉంటుంది. ఇక్కడ చాయ్ తాగిపోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇదే ఈ రూటు షార్ట్ కట్ ఊరు బయటికి వెళ్ళడానికి. సో ఇది ఎస్విఎస్ హాస్పిటల్ అండ్ కాలేజ్ రెండు విధాలుగా ఉంటుంది. మెడికల్ హాస్పిటల్ ఉంది అండ్ కాలేజ్ ఉంది. ఫేమస్ హాస్పిటల్ అనమాట. చాలా మంది వస్తారు పల్లెటూరులో నుండి కానీ ఇక్కడ సిటీ నుండి కానీ చాలా మంది ఎస్విఎస్ హాస్పిటల్కి వస్తున్నారు అనమాట. మస్తు ఫేమస్ హాస్పిటల్. సో గైస్ ఇప్పుడే మహబూబ్నగర్ బస్ స్టాండ్కి దగ్గర ఉన్నాము. ఇదే మహబూబ్నగర్ బస్ స్టాండ్. లెఫ్ట్ సైడ్ ఉన్న బస్ స్టాండ్ ఇదే. ఇక్కడికి చాలా బస్సులు ఇక్కడ నుండే ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు అనమాట. పల్లెటూర్లకు కానీ గద్వాలు కానీ శ్రీశైలం కానీ హైదరాబాద్ నుండి వచ్చి ఈ నుండి బాగా వెళ్ళిపోతుంటాయి బస్సులు. ఇక్కడ నుండి కల్వకుర్తి, నాగర్కర్నూలు, అచ్చంపేట ఇటు సైడ్ బాగా వెళ్తుంటాయి, మక్తాలు. సో మీ డిస్టిక్ ఏ డిస్టిక్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మా డిస్టిక్ వచ్చేసి నారాయణపేట డిస్టిక్. మాది ఉమ్మడి మహబూబ్నగర్. ఇది మా మండలం వచ్చేసి మక్తాల మండలం. మా డిస్టిక్ నారాయణపేట డిస్టిక్. మీ డిస్టిక్ ఏదేదో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఇది వన్ టౌన్. లెఫ్ట్కి వెళ్తేనేమి భూత్పూర్కి వెళ్తారనమాట. ఇట్లా స్టేట్ వెళ్తే మక్తల్కి వెళ్తుంది. నారాయణపేట, మక్తల్, దేవరకద్ర ఇటు ఈ రూటు స్టేట్ వెళ్తే
అండ్ ముందర ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్దాం రీ. నరసింహస్వామి టెంపుల్ అని మా గ్యాంగ్ చెప్తున్నారు, ఆ టెంపుల్ బాగుందని అంటున్నారు. ఆ టెంపుల్ విజిట్ అయ్యి దర్శనం చేసుకొని వెళ్దాం రీ. సో మామ్నార్ అవుటర్ అని చెప్పినాం కదా, ఇదే మామ్నార్ అవుటర్. ఈ ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ రోడ్ ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ నడుస్తుంది. దామ రోడ్ కూడా వేసిండ్రు, మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు దామ రోడ్ వేసి లేకుంటే ఇప్పుడు వేసేసిండ్రు. అండ్ ఇంకా కంప్లీట్ అయితే అయ్యలేదు, కన్స్ట్రక్షన్ అవుతుంది. పాలమూరు యూనివర్సిటీ, ఇది పాలమూరు యూనివర్సిటీ అనమాట, పెద్దది అనమాట, చాలా పెద్దది పాలమూరు యూనివర్సిటీ. చాలా మంది ఇక్కడనే చదువుతారు, ఇక్కడనే బాగుంటుంది. సో గైస్ ఇదే మణికొండ టెంపుల్ అనమాట, మస్తు ఫేమస్. కొండపైన ఉంటాడు వెంకటేశ్వర స్వామి, కొండపైన ఉంటాడు. అండ్ ఇంకోటి, ఈ టెంపుల్ దాటినాక స్వయంగా వెలిసిన నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ ఖమ్మం నుండి లోపలికి వెళ్ళాలి, మణికొండ టెంపుల్, మణికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మస్తు ఫేమస్. చాలా పబ్లిక్ వస్తుంటారు ఇక్కడికి, జాతర అయితే చాలా పబ్లిక్ వస్తారు. మీరు ఒకవేళ వచ్చే వ్యక్తులు ఉంటే కనుక శనివారం రోజు రండి, దర్శనం మంచిగా దర్శనం చేసుకొని పోవచ్చు. అండ్ ఇంకోటి టెంపుల్ వచ్చేసి అక్కడ కొండ దగ్గర ఆనుకొని ఉంటుంది, స్వయంగా వెలిసిండు అనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దాం. సో నరసింహస్వామి టెంపుల్ అని చెప్పినాగా ఇదే రూటే అనమాట, లెఫ్ట్కి తిరిగేసి వెళ్ళాలి, మెయిన్ రోడ్కే ఉంటుంది. మణికొండ గేట్ దాటినామనే లెఫ్ట్కి చూస్తేనే స్వయంగా వెలిసిండని అంటున్నారు. అక్కడికి వెళ్తున్నాం, దర్శనం చేసుకొని మా ఊరికి వెళ్ళబోతున్నాం. రోడ్ కూడా రీసెంట్గా వేసిండు, రోడ్ కూడా ఇంతకుముందు రోడ్ అనేది లేకుండే ఈ రోడ్. వీడియో తీసుకోవచ్చా? వద్దా, బయట నుండి ఒక తీసుకున్నా. ఓకే, డోర్ ఉంటుంది, లోపల ఇద్దరు తీసుకోవాలి, లోపల. ఓకే సార్, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ స్వయంగా వెలిసిండా నరసింహస్వామి? ఓకే ఓకే సార్, ఓకే ఓకే, దర్శనం చేసుకోవచ్చు. ఓకే. సో గైస్, ఇక్కడ నరసింహస్వామి అనేది స్వయంగా వెలిసిండంట. దీని చరిత్ర గురించి మనకి చాలా క్లారిటీగా తెలియదు. ఓ రోజు ఎప్పుడైనా వీలుంటే ఈ టెంపుల్ గురించి, చరిత్ర గురించి తెలుసుకుందాము. అండ్ ఇలాంటి టెంపుల్స్ కూడా మరి ఎన్నో విజిట్ చేస్తాము. ఓల్డ్ టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఆ టెంపుల్స్ల గురించి చరిత్ర తెలుసుకొని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే మేము దర్శనం చేసుకున్నాము, స్వయంగా వెలిసిండు అని అంటున్నాడు. పంతులు గారిని అడుగుదాము, ఎన్ని సంవత్సరాల నుండి వెలిసిండు అడుగుదాం. సో ఎన్ని సంవత్సరాల నుండి 500 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ అహోబిలంకి వెళ్ళి వచ్చి స్వామి అహోబిలంకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన స్వామి వెలిసిండప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చి పూజలు చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ 4 సంవత్సరాల కిందట ఈ గుడి బయట మంటపాలు కట్టినప్పటి నుంచి కంటిన్యూ పూజలు నడుస్తున్నాయి. ఈ గుడికి క్షేత్రానికి అలహరి వంశీయులు, వాళ్ళే పూర్వీకులు, వాళ్ళే పూజారులు, వాళ్ళ అలహరి వంశీయులే పూజకు చేస్తున్నారు అనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పూజలు నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చే వైశాఖ మాసానికి ప్రతి సంవత్సరము ఇది జాతర అవుతుంది, కళ్యాణం అవుతుంది. వైశాఖ పూర్ణం రేపు అమాస ఏమైనా ఫుడ్ గిట్లా ఏం లేదు, సంవత్సరం జాతర అయితే మంచిగా, సంవత్సరం జాతర అవుతుంది. ఇక పండుగలకు అప్పుడు పూజలు యథావిధిగా నడుస్తుంటాయి. ధనుర్మాసం కూడా చేస్తున్నాను ప్రతి సంవత్సరం. జాతర అంటే ఏ నెలలో జాతర? మే నెలల, వైశాఖ శుద్ధ పుణ్యానికి. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు, మక్తలకి వెళ్ళేటప్పుడు మహబూబ్నగర్ మణికొండ దాటినమ్మనే లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా వెలిసిండు, రెండో కమన అనమాట, స్వయంగా వెలిసిండు. ఇక్కడ టెంపుల్ బాగుంది, మీరు కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి, మంచిగా ఉంది. మా స్వయంగా వెలిసిండు అనమాట టెంపుల్.
మర్కెల్కి ఎంటర్ అయినాము. మధ్యలో కొన్ని వీడియోస్ అనేది తీయలేదు అనమాట. మధ్యలో కొన్ని వీడియోస్ తీయలేదు. అండ్ నారంపేటకి ఎట్లా వెళ్ళాలంటే ఇదే రూట్ వెళ్ళాలి, రైట్ తీసుకొని నారంపేటకి వెళ్ళాలి. నారంపేట వచ్చేసి 30 కిలోమీటర్స్ నారంపేట ఉంటుంది. మక్తల్కి ఈ నుండి 28 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు బస్సు వస్తుంది, ఈ బస్సు వచ్చే రూట్లోనే నారంపేటకి వెళ్ళాలన్నమాట. రైట్కి తీసుకొని నారంపేటకి వెళ్ళొచ్చు. ఇదే నారంపేట డిస్టిక్ అన్నమాట మాది. ఇదే ఇట్లకి వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తేనే మక్తల్కి వెళ్తాం. ఇప్పుడే మక్తల్కి ఎంట్రీ. ఇదే నారంపేట వెళ్ళే రూటు. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఈ నుండి 32 కిలోమీటర్స్ ఉంది నారంపేట. 30 కిలోమీటర్స్ ఉంది. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎన్ని కిలోమీటర్లు ఉంది తెలియదు అనమాట. మక్తల్కి వచ్చినాము. ఇక్కడ నుండి ఇక్కడ టిఫిన్ చేసి మా విలేజ్కి వెళ్తాము. మక్తల్ బస్ స్టాండ్ కూడా చూపిస్తాను. రూల్స్ అనేది పాటించారు ఇక్కడ. ఏంటంటే ఎట్లా పడితే అట్లా వస్తూనే ఉంటారు, రాంగ్ రూట్లో వస్తుంటారు. ఏ విధంగా వచ్చాడు తెలియదు అనమాట. బండ్లు మాత్రం యాక్సిడెంట్ మాత్రం బాగా అవుతుంటాయి. అండ్ మక్తల్ బస్ స్టాండ్కి దగ్గరికి వచ్చినాము. ఇదే బస్ స్టాండ్, లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ రాయచూరుకి వెళ్ళే బస్సులు ఏవైనా సరే ఇక్కడ ఇక్కడ నుండే మక్తల్ ఉంటే పల్లెటూరుకి వెళ్ళే బస్సులు ఇక్కడ నుండే బస్సులు ఉంటాయి. అండ్ రైట్ తీసుకుంటే హనుమాన్ టెంపుల్. ఇది కూడా హనుమాన్ టెంపుల్ బాగా ఫేమస్ అనమాట. జాతర అవుతుంటుంది ఇయర్లీ జాతర మంచిగా అవుతుంటుంది హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ మక్తల్ జాతర అని అంటారు. జాతర రోజు రాలేదు, వీడియో తీసింటే అప్పుడు తెలిసిపోతుంది, కానీ జాతర రోజు రాలేదు. సో ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దాం రీ. ఇక్కడ ఉగ్రాని అంటే మీకు ఐడియా ఉందో ఐడియా లేదో తెలియదు, కానీ ఫేమస్ అనమాట ఉగ్రాని అని పూరి అని. ఇది మా ఊరు పక్కల అయినదే హోటల్, మస్తు ఫేమస్. సౌకర్య టిఫిన్ ఇస్తా, ఉగ్రాన్ ఇచ్చేసి, ఉగ్రాన్ బజ్జీ. సో టిఫిన్ బాగుంటుంది, ఉగ్రాన్ బజ్జీ మంచిగా ఉంటుంది. టిఫిన్ అనేది మంచిగా ఉంటుంది ఉగ్రాన్ బజ్జీ. మక్తల్కి వచ్చిన వాళ్ళు హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ హోటల్లో తినేసి వెళ్ళండి మక్తల్కి వచ్చిన. వద్దు. సో గైస్ టేస్ట్ అయితే బాగుంది, హైలైట్ ఉంది, మంచిగా ఉంది. తినే వ్యక్తులు ఉంటాయి కదా, మక్తల్ బ్యాక్ సైడే బస్ స్టాండ్, హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడే హోటల్ మంచిగా ఉంది. ఉగ్రాన్ బజ్జీ కానీ అండ్ పూరి కానీ ఏదైనా ఇక్కడ తినాలనుకుంటే కానీ ఇక్కడికి వచ్చేసి టేస్ట్ బాగుంది. సో గైస్ మా ఊరికి వెళ్ళడం ఎట్లా అంటే ఈ రాయచూర్ రోడ్ ఇది. ఇక్కడ ముందర రైట్ తీసుకుంటేనేమి రాయచూర్కి వెళ్తారు, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటేనేమి మా ఊరికి వెళ్తారు. ఈ నుండి 26 కిలోమీటర్స్ ఉందన్నమాట మా విలేజ్కి. ఈ బస్సు వెళ్ళేది మా విలేజ్కి అనమాట. ఇక్కడ ఈ బస్సు ఉంది కదా హనుగొండ, ఈ బస్సు అనేది హనుగొండకి వెళ్తుంది. హనుగొండ పక్కల మా ఊరు ఉంటుంది దాదనపల్లి అని. 25 కిలోమీటర్స్ మా ఊరికి ఉంటుంది, హనుగొండకి 26 ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. బస్సులు వచ్చేసి గంటకు బస్సులు ఉంటాయి. మొత్తం 6 బస్సులు 7 బస్సులు ఉంటాయి. సో ఇప్పుడు జాతర కూడా జరగబోతుంది, జాతర కూడా ఉంది. స్పెషల్గా మేము జాతర కోసం అన్న వచ్చినాం ఈరోజు. జాతర కూడా వీడియో తీస్తాము, వీడియో తీసి పెడతాను. సో గైస్ మా విలేజ్కి అయితే వచ్చినాము, జాతరకు వచ్చినాము. సో అండ్ మళ్ళీ వచ్చి వీడియో అనేది తీస్తాను, మొత్తం తీస్తాను, కవరప్ చేస్తాను. జాతర ఎక్కడెక్కడ ఎట్లా ఉంది ఎట్లా లేదనికేసి తీస్తాను. ఇదే అనమాట. అక్కడ కృష్ణానది కానొస్తుంది కదా రైట్ సైడ్, ఆ కృష్ణానది అవతలకి మేము వెళ్తాము, అది కూడా వీడియో తీస్తాము. అది వీడియో అనేది తీసి పెడతాను, మంచిగా తీసి పెడతాను. పోయేస్తా ఇంటికి, పోయేస్తా. మా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇది మా నాన్న మామిడి తోట పెట్టిండు ఇక్కడ నుండి. మేము 25 ఇయర్స్ అయింది అనమాట అడవిలో ఉండబట్టి. 25 ఇయర్స్ అయింది. చిన్నప్పటి నుండి ఉన్నాము. దగ్గర
చిన్నప్పటి నుండి పందులు గిందులు అన్నీ ఇటు సైడ్ బాగా తిరుగుతున్నాయి అనమాట. తిరిగినా కూడా మేము బెదరన్నట్లు ఆ విధంగా ఉన్నాం, మంచిగా ఏం బెదరన్నట్లు ఉంటుంది. ఈసారి పంట అయితే మామిడి తోట కొత్తగా వేసినాము, ఎట్లా వస్తుందో చూడాలి. ప్రతిసారి కందులు పత్తి ఇవన్నీ బాగా పండిస్తుంటాం అనమాట. కూరగాయలు ప్రతి కూరగాయలు పండిస్తుంటుంది. పాలకూర, బెండకాయ, టమాటాలు, బీరకాయ, చెవులకాయ, చిక్కుడుకాయ, గోంగూర అన్నీ ఇలాంటి కూరగాయలు మొత్తం అన్నీ పండిస్తుంటుంది. ఇప్పుడు మేము సిటీకి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ మా వదిన మా అన్ననే చూసుకుంటారు, మా నాన్న ఒకటి ఉంటాడు. ఇదే మా ఇల్లు వచ్చేసి. సో అండ్ మా జేసీబీ మా ట్రాక్టర్ అనేది వర్క్కి వెళ్ళింది, లేవు అనమాట, బంద్ అయితే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదే మా చేను, మా ఇల్లు. ఇక్కడ